రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి చదువుతోన్న ఎం వెంకటేశ్వర్లు సరికొత్త ఆవిష్కరణతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బయోసైన్స్ టీచర్ కిషన్ మార్గదర్శకత్వంలో కూలీల శ్రమను తగ్గించే సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారీ మిషన్ తయారు చేసి చక్కని ప్రతిభను చాటుకున్నాడు. ఈ పరికరం తయారీకి మొత్తం 5,000 రూపాయలు ఖర్చు అయిందని, దాదాపు 4 రోజుల పాటు కష్టపడి రూపొందించినట్లు వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. సైకిల్ టైర్లు, 8 ఇనుప రాడ్లు మరియు ఇతర సాధనాలను వినియోగించి ఈ మిషన్ను తయారు చేశారు. కూలీలు సిమెంట్ సంచులను సులభంగా ఎత్తి మోసేందుకు ఉపయోగపడేలా పరికరాన్ని రూపొందించినట్లు ఆయన వివరించాడు. జిల్లాలో జరిగిన ఇన్స్పైర్ మనకు కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుకు మంచి స్పందన రావడంతో రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైనట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఇలాంటి ప్రయోగాత్మక ఆవిష్కరణ చేయడం ప్రశంసనీయమని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందిస్తున్నారు. నా పేరు ఎం వెంకటేశ్వర్లు. నేను 10వ తరగతి చదువుతున్నాను. పిఎం3 జెడ్పీహెచ్ఎస్ హన్మాజీపేట పాఠశాలలో వేములవాడ రూరల్ మండల్, తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చదువుతున్నాను. మా నాన్నగారు కన్స్ట్రక్షన్ లేబరర్గా వర్క్ చేస్తారు. సిమెంట్ బ్యాగ్స్ లిఫ్ట్ చేయడంలో ఆయనకి కష్టంగా ఉండేది. ఇంటికి వచ్చాక ఇరిటేషన్స్, ర్యాషెస్ అని చాలా ప్రాబ్లమ్స్ చెప్పేవారు. విజన్ ప్రాబ్లమ్స్ కూడా కనిపించాయి. అందుకే అలాంటి ల్యాబరేటరీస్ కోసం నేను ఇలాంటి ఒక డివైజ్ని డిజైన్ చేశాను. మా కిషన్ సార్ గైడ్ టీచర్కు ఎక్స్ప్లెయిన్ చేశాను ఐడియాను. మా కిషన్ సార్ గైడెన్స్లో దీన్ని తయారు చేయడం జరిగింది. మొత్తం 5,000 రూపాయలతోని దీన్ని తయారు చేశాము. 4 రోజుల కష్ట ఫలితంగా ఇది మాకు లభించింది. ఐరన్ పైప్స్ను టు బైసికిల్ వీల్స్తోని చేయడం సులువుగా జరిగింది. ఇది 50 kgs ఆఫ్ సిమెంట్ బ్యాగ్ను సులభంగా లిఫ్ట్ చేయగలదు, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళగలము. దీన్ని సిమెంట్ బ్యాగ్ క్యారింగ్ కమ్ లిఫ్టింగ్ మిషన్. ఇది కన్స్ట్రక్షన్ లేబరర్స్ కోసం ఈజీగా ఉంటుంది. వారికి హెల్త్ ఇష్యూస్ ఇవి రావు, ఈజీగా జరుగుతుంది. మేము డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్పైర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరిగింది. నా పేరు ఎం కిషన్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా జెడ్పీహెచ్ఎస్ హన్మాజీపేట పాఠశాల, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నాను. మా యొక్క విద్యార్థి ఎం వెంకటేశ్వర్లు 10వ తరగతి చదువుతున్నాడు. వారి యొక్క నాన్నగారు కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేయడం జరుగుతుంది. ఆ పనిలో సిమెంటు బ్యాగులను భుజంపై ఎత్తుకొని వెళ్ళి సిమెంట్లు కలపడం జరుగుతుంది. సిమెంటు బ్యాగు భుజంపై ఎత్తుకొని వెళ్ళే సమయంలో కళ్ళలో, శరీరంపై పడి కళ్ళు కోల్పోవడం జరుగుతుంది మరియు శరీరంపై దద్దుర్లు రావడం జరుగుతుంది అని ఇలాంటి విషయాలను మా విద్యార్థి నాతోని పంచుకోవడం జరిగింది. దీనికోసం ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది. దానికోసం ఒక సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారింగ్ మిషన్ అనేటువంటిది తయారు చేద్దామని ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఐడియాతోని ఒక మోడల్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. ఈ మోడల్ రూపొందించడానికి 4 రోజుల సమయం పట్టింది మరియు 5,000 రూపాయల ఖర్చు కావడం జరిగింది. ఈ యొక్క సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారింగ్ మిషన్ 2025 సంవత్సరంలో 2025 సంవత్సరంలో మేము ఇన్స్పైర్ మనక్ సిరిసిల్లలో జరిగినటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారింగ్ మిషన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది.